చిత్రసీమలో రాజేంద్ర ప్రసాద్ ఎంత గొప్ప నటుడో, గొప్ప హాస్య నటుడో మనందరికీ తెలుసు. నా చిన్ననాటితనంలో నేను రాజేంద్ర ప్రసాద్ చిత్రాలు చూస్తూ పెరిగాను. మరి యావత్ తెలుగు ప్రేక్షకులంతా కూడా ఎక్కువగా ఇష్టపడే నటుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరు. రాజేంద్ర ప్రసాద్ గారి చిత్రాలు కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ చిత్రాలే ఆయనవి. అంటే ఆయన చిత్రాల్లో కామెడీ ఎక్కువగా ఉండడం, అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఒక ఎంటర్టైన్ చేసే నటుల్లో మరి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరు. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు నటించారు. అంటే బాపు లాంటి దర్శకులు, ఎస్వి కృష్ణారెడ్డి, జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఇట్లా చాలామంది అంటే అప్పట్లో అంటే హాస్య చిత్రాలు, ఒక గొప్ప కళాత్మక చిత్రాలు తీసే ఒక అగ్ర దర్శకుల చిత్రాలు నటించారు రాజేంద్ర ప్రసాద్. కానీ మరి ఇటీవల కాలంలో రాజేంద్ర ప్రసాద్కి ఏమైంది? ఒకప్పుడు లేడీస్ టైలర్, అదేవిధంగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి పుస్తకం, మిస్టర్ పెల్లాం, రాంబంటు అలాంటి చిత్రాల్లో ఆయన నటించారు. అద్భుతమైన హాస్యాన్ని మరి మనం ఈ తెలుగు నేలపైన అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ పెళ్లి జరిగినా కూడా మనకి శ్రీరస్తు శుభమస్తు అంటూ ఒక పెళ్లి పాట వినబడుతుంది. అంటే రాజేంద్ర ప్రసాద్ ఒక గొప్పతనం, ఆయన చిత్రాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. మరి ఇటీవల కాలంలో రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అభాసుపాలవుతున్నారు? పలు వేదికల మీద ఎందుకు ఆయన అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు? అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో పెద్ద చర్చగా మారింది. ఆ మధ్య అంటే కొన్ని నెలల క్రితం నితిన్ నటించిన రాబిన్ హుడ్ అనే చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆ చిత్రంలో గెస్ట్ అపీరియన్స్ చేసిన ఒక మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్, మరి ఆయనను కూడా ఒక అభ్యంతరకరమైన పదజాలంతో మరి మాట్లాడడం జరిగింది. ఆయన అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారు, ఆ తర్వాత క్షమాపణలు చెప్తా ఉన్నారు. మరి రాజేంద్ర ప్రసాద్కి ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలామంది అయితే ఇంత గొప్ప నటుడు ఎందుకు నోరు జారుతున్నాడు, అసభ్య పదజాలాన్ని ఎందుకు వాడుతున్నాడు, అభ్యంతరకరమైన మాటలు వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడని చెప్పేసి అందరూ ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. మీడియాలో కూడా అనేక కథనాలు మరి రాజేంద్ర ప్రసాద్ గురించి వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఈరోజు మనం ఈ అంశాన్ని మాట్లాడాల్సి వస్తుందంటే, నిన్న ఎస్వి కృష్ణారెడ్డి అందరికీ సుపరిచితమైన దర్శకుడు, తెలుగు ఇండస్ట్రీలో గొప్ప హాస్య చిత్రాలను, కరుణ రస చిత్రాలను తీసిన ఒక గొప్ప దర్శకుడు. 42కు పైగా చిత్రాలను ఆయన రూపొందించాడు. ఆయన సినిమా రంగ ప్రవేశం చేసి 32 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఆయన జన్మదినం, బర్త్డే వేడుకలను కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కృష్ణారెడ్డి దర్శకత్వంలో మరి నటించిన నటీనటులు అంటే హీరోలు, హీరోయిన్లు, అదేవిధంగా నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు, అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా మరి ఈ బర్త్డే వేడుకలకు హాజరు కావడం జరిగింది. బ్రహ్మానందం, మురళీమోహన్, శ్రీకాంత్, ఆలి, కాదంబరి కిరణ్ కుమార్, ఆమని, రవలి, మాజీ మంత్రి రోజా, ఇంద్రజ, బండ్ల గణేష్ ప్రొడ్యూసర్, ఇట్లా చాలామంది ఈ వేడుకకు హాజరయ్యారు. అందరూ చక్కగా మాట్లాడారు. మురళీమోహన్ చాలా చక్కగా మాట్లాడారు, బ్రహ్మానందం చాలా చక్కగా మాట్లాడారు, ఎస్వి కృష్ణారెడ్డి గొప్పతనం గురించి మాట్లాడారు. కానీ రాజేంద్ర ప్రసాద్ మైక్ పట్టుకొని చాలా విచిత్రంగా, చాలా వెకిలిగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అంతా, ఏంటి రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి. ఒక సందర్భంలో అయితే మాట్లాడుతూ మురళీమోహన్ వైపు చూస్తూ సిగ్గుండాలని చెప్పి మరి మురళీమోహన్ను ఆయన ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వేదిక కింద కూర్చున్న కాదంబరి కిరణ్, ఆయన ఒక ఆర్టిస్టు, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు కాదంబరి కిరణ్, ఆయన ఉద్దేశించి ఏరా కూర్చోరా, కూర్చో, ఒరే కాకి కూర్చో, నేను కాదంబరి కిరణ్ కాకి అని పిలుస్తా అని చెప్పేసి అట్లా ఆయన్ను మరి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే శ్రీకాంత్ను కూడా ఉద్దేశించి అరే ఒరేయ్ ఇట్లాంటి మాటలు. సరే ఇంతవరకు ఓకే,
అదేవిధంగా రోజాను ఉద్దేశించి దాన్ని హీరోయిన్ చేసింది నేనే, రోజాను హీరోయిన్ చేసింది నేనే అంటే బాగుండేది. కానీ దాన్ని హీరోయిన్ చేసింది నేనే అని చెప్పి మాట్లాడడం రోజా ఆశ్చర్యపోయి నవ్వాలో ఏడవాలో తెలవక పక్కన్న శ్రీకాంత్తో మరి మాట్లాడుతూ ఉంది. ఆ లిప్ మూమెంట్ను చూస్తే ఆమె మరి బాధపడి ఏదో శ్రీకాంత్తో షేర్ చేసుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమైంది అక్కడ. మరి రాయన్ ప్రసాద్ ఇంతతో ఆగాడా? ఆలీని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. అరే రారా ఆలీ, వచ్చావా, ఎక్కడున్నావు, లా అంటే మీకు ఈ అంటే మీడియా కాబట్టి మేము అట్లాంటి మాటలు మాట్లాడలేం కాబట్టి చాలా పరుషమైన, అసభ్యకరమైన, అసందర్భమైన పదజాలం మాట్లాడడం జరిగింది. ఆలీని చాలా అగౌరవపరిచాడు ఆ సభలో. మరి ఎందుకు రాజేంద్ర ప్రసాద్ ఇలా చేస్తున్నాడని చెప్పేసి అందరూ చర్చిస్తూ ఉన్నారు. చాలా గొప్ప చిత్రాలు తీశాడు ఆయన. ఇండస్ట్రీలో ఒక 70 ఏళ్ళ వయసున్న దాదాపు ఒక 50 ఏళ్ళ సినీ ప్రస్థానం కలిగిన వ్యక్తి, ఎంతోమంది ఆయనకు ఆదర్శం ఈరోజు. కాబట్టి అలాంటి వ్యక్తి కొత్తగా వచ్చే వారికి సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అని చెప్పాల్సిన వ్యక్తి ఈరోజు మరి పలు వేదికల మీద చాలామంది మరి సెలబ్రిటీస్ కావచ్చు, అదేవిధంగా నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, హీరోలు ఎంతోమంది ఇందులో పాల్గొంటారు. మరి ఎదుటివారు ఏమనుకుంటారని చెప్పేసి కూడా ఆలోచించకుండా ఆయన మాట్లాడుతున్నాడు. అది గర్వమా, అహంకారమా, తెలియనితనమా, లేదంటే నేనేం మాట్లాడినా ఇండస్ట్రీలో నడుస్తుందా, చెల్లుబాటు అవుతుందా, ఇట్లాంటి అన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. మనం ఒకసారి చూస్తే మరి ఇండస్ట్రీలో అనేక వేదికలపైన చిరంజీవి మాట్లాడతారు చాలా గౌరవంగా, హుందాగా, సరదాగా, చలాకీగా, అదేవిధంగా హాస్యాన్ని కూడా పండిస్తూ మాట్లాడతారు. బ్రహ్మానందం కూడా చాలా చక్కగా మాట్లాడతారు. చాలామంది దాదాపు కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ కూడా మరి అక్కినేని గురించి మాట్లాడడం జరిగింది, తప్పుగా మాట్లాడాడు ఆయన. అదేవిధంగా మరి స్త్రీని కూడా అగౌరవపరుస్తూ ముద్దు పెట్టాలి, లేదంటే కడుపు చేయాలని చెప్పేసి కూడా ఆయన అభాస్పాలు కావడం జరిగింది. మరి ఎందుకు ఈ నటులు ఇలా మాట్లాడుతున్నారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. రాజేంద్ర ప్రసాద్ ఎంత గొప్ప నటుడు అంటే నిజంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆయన డైరెక్ట్ మీడియా వాళ్ళతో ఒకసారి మాట్లాడాడు. ఆయన నాకు అంటే వినోదం కోసము ఎప్పుడైనా సరదాగా నేను సినిమాలు చూడాలంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన అంతటి మహానుభావుడు, ప్రధానమంత్రి దేశానికి. ఇప్పుడు ఆయనే రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా గొప్పగా అభివర్ణించారు, పొగిడారు. మరి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి మరి ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఒక 50 ఏళ్ళు అనుకుంటా ఒక సీనియర్ నటుడు ఆయన. మరి ఇప్పటికీ కూడా ఆయన కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉన్నాడు, ఎక్కడ ఆగట్లేదు, ఆయన బ్రేక్ వేయట్లేదు. అన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కొన్ని సినిమాల్లో హీరోగా, కొన్ని సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు వేస్తూ వస్తున్నాడు ఆయన. మరి ఎందుకు రాజేంద్ర ప్రసాద్ ఈ విధంగా మరి ఇట్లాంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి కూడా మరి చాలామంది అంటున్నారు. అయితే మరి రాజేంద్ర ప్రసాద్ పైన కొన్ని కామెంట్లు వచ్చాయి, మనం చూద్దాము. ఒక ఆయన కామెంట్ చేశాడు, అంటే రాజేంద్ర ప్రసాద్ ఏదైతే ఆలీ పైన, రోజా గురించి, అదేవిధంగా రవళి గురించి, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ పైన వ్యాఖ్యలు చేశాడు. పలు వేదికల పైన కూడా చాలామంది గురించి మాట్లాడాడు. ఒక అతను కామెంట్ పెట్టాడు, చూద్దాం మనం. గురువుగారు, నేను శ్రీకాకుళం సాహితీ స్రవంతి సభ్యుని. బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు అవార్డు గ్రహీతలు. అయితే సభా మర్యాదలు తెలియని, ఏం మాట్లాడాలో తెలియని, స్థితప్రజ్ఞత లేని పరిపూర్ణ నటులు అంటారు, అగ్రనటులు అంటారు. తెలుగు చిత్రసీమలో ఒక అడుగు ముందుకేస్తే తెలుగు భాష దురంధరుడు, బహుభాష ప్రవీణుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు ఈ రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ప్రత్యేకంగా చూసి ప్రశంసలు పొందిన అగ్రనటుడు. మరి నోటి నుండి మరి ఇట్లాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకా కొంతమంది. ఇంకొక అతను పెట్టాడు, నా వయస్సు 77 సంవత్సరాలు. రాజేంద్ర ప్రసాద్ నా అభిమాన నటుడు. ఆయన హీరోగా నటించిన సినిమాలు అన్నీ చూశాను. ఈ మధ్య ఆయన మాటలు వింటుంటే అయ్యో, ఇటువంటి సంస్కారం లేని మనిషిని ఇన్నేళ్ళు అభిమానించానని సిగ్గుపడుతున్నానని చెప్పేసి కూడా ఇట్లా కామెంట్లు. ఇంకొక అతను, నా కులపోడు అధికారంలో ఉన్నాడు, అంటే అక్కడ టీడీపీ అధికారంలో ఉంది, అంటే నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే అహంకారం వెతికి ఎక్కినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి అని చెప్పేసి ఒక అతను పెట్టాడు, కామెంట్ పెట్టాడు. తన కూతురు మోసం చేసింది, అందుకే మనోవేదనకు గురయ్యాడు రాజేంద్ర ప్రసాద్. తిట్టుకొని తప్పేం లేదు, మంచి యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తప్పు లేదు, మనోవేదనకు గురయ్యాడు అంతే అని చెప్పి ఇట్లా
రాజేంద్ర ప్రసాద్ గురించి అయితే చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. మరి ఇలాంటి అగ్రనటుడు, మంచి హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ మొత్తానికైతే చాలామంది మీడియాలో సినీ విశ్లేషకులు, రాజవిశ్లేషకులు, సినిమాకు సంబంధించిన వారు కూడా ఇప్పటికైనా ఆయన వేదిక పైన కొంత భాష మార్చుకొని ముందు ఆలోచిస్తూ మాట్లాడాలని, ఆయన వయస్సు, అనుభవము దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని చెప్పేసి అయితే అందరూ కోరుకుంటున్నారు. మేము కూడా ఆశిస్తున్నాం.